చాలామందికి జుట్టు రాలుతుంటుంది. ఏం చేయాలో తెలీదు. చాలామంది ఆయిల్‌తోనూ, షాంపూతోనూ పరిష్కారం అవుతుందనుకుంటారు. జుట్టు రాలడం అనేది ఆయిల్‌తోనూ, షాంపూతోనూ పరిష్కారం కాదు. ఇది జుట్టు అనేది మనకు లోపల నుంచి వస్తుంది. అది అస్థి మజ్జ దోషం వల్ల వస్తుంది. అంటే ఎముకలు, మజ్జ దాని యొక్క దోషం వల్ల వస్తుంది. మీ యొక్క ఎముకలకు తగిన న్యూట్రిషన్ లేకపోయినప్పుడు మీకు జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశాలుంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మీరు నైపుణ్యం కలిగిన ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే మీకు తగిన పోషకాలనిచ్చినా చాలిక్కడ. అంటే ఇక్కడ ఎముకలకు కావాల్సిన పోషకాలనిచ్చినా లేదా బి12, డి విటమిన్, కాల్షియం, ఐరన్ తగ్గినా కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలుంటాయి. ఇలాంటి వాటికి లోపలికి ఔషధం లేదా ఆయుర్వేదంలో చూ కొన్ని రకాల చూర్ణాలు కావచ్చు, లేకపోతే కొన్ని రకాల మాత్రలు వెంటనే 5-10 రోజుల్లోనే ఫలితాలనిచ్చి 40 రోజుల్లోనే శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వగలిగే ఔషధాలు ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి. నైపుణ్యం కలిగిన వైద్యులను సంప్రదించి ఈ జుట్టు రాలడం ఆపడానికి ఔషధాలు వాడండి. తైలము, షాంపూ పరిష్కారాన్నివ్వదు.